తమిళనాడు రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన తర్వాత తొలిసారి అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తన రాజకీయ ప్రయాణం, ఎదుర్కొన్న విమర్శలు, ప్రజల విశ్వాసం, విద్యా విధానాల నుంచి భాషా రాజకీయాల వరకు అనేక కీలక అంశాలపై విజయ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మాట్లాడిన విజయ్, "మాకు ఈ అధికారం అంత తేలికగా రాలేదు" అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్నో అడ్డంకులు, విమర్శలు, కుట్రలు, సవాళ్లు ఎదుర్కొన్న తర్వాతే ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చామని చెప్పారు. తమ పార్టీ ప్రారంభించిన రోజుల్లో చాలామంది తమను సీరియస్గా తీసుకోలేదని విజయ్ గుర్తు చేశారు. "ఇది నటుడి పార్టీ. రాజకీయాలు చేయడం అంత సులువు కాదు" అంటూ ఎగతాళి చేశారని చెప్పారు. కొందరు అయితే సినిమా షూటింగ్ నుంచి నేరుగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడని కూడా విమర్శించారని అన్నారు. అయితే తాను అలాంటి మాటలతో వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. ప్రజల మధ్య తిరిగి వారి సమస్యలు తెలుసుకుని వారి నమ్మకం సంపాదించిన తర్వాతే పార్టీ పెట్టానని తెలిపారు. సాధారణంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్తారని, కాని తన ప్రయాణం మాత్రం భిన్నమని చెప్పారు. ముందుగా ప్రజల్లోకి వెళ్లి వారి ప్రేమ, విశ్వాసం గెలుచుకుని ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలు తనను నమ్మారని, ఆ నమ్మకానికి ప్రతిఫలంగా అధికారాన్ని అందించారని విజయ్ అన్నారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే ఇప్పుడు తన బాధ్యత అని చెప్పారు. ఇక విద్యా వ్యవస్థపై మాట్లాడుతూ నీట్ పరీక్షల అంశాన్ని విజయ్ మరోసారి ప్రస్తావించారు. నీట్ విధానం సమాన అవకాశాలు ఇవ్వడం లేదని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మరియు సాధారణ కుటుంబాల పిల్లలకు ఇది ఇబ్బందిగా మారుతోందని అభిప్రాయపడ్డారు. విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలని, పోటీ సమానంగా ఉండాలని ఆయన అన్నారు. అందుకే నీట్ విధానాన్ని రద్దు చేయాలని తమ ప్రభుత్వం డిమాండ్ చేస్తోందని వెల్లడించారు. భాషా విధానంపై కూడా విజయ్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. తమిళనాడు ఎప్పటినుంచో ద్విభాషా విధానాన్ని అనుసరిస్తోందని, అదే కొనసాగుతుందని చెప్పారు. త్రిభాషా సూత్రాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని మరోసారి ప్రకటించారు. తమిళ భాష, సంస్కృతి, ప్రాంతీయ గుర్తింపును కాపాడటమే తమ లక్ష్యమని తెలిపారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రసంగంలో భావోద్వేగానికి గురైన అంశం కరూర్ తొక్కిసలాట ఘటన. ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన ఆ విషాద ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని విజయ్ అన్నారు. ఆ ఘటన తన జీవితంలో మరచిపోలేని సంఘటనగా నిలిచిపోతుందని చెప్పారు. ఆ ఘటన తర్వాత కూడా తమపైనే నిందలు వేయడం బాధ కలిగించిందని తెలిపారు. రాజకీయాలు ఇంత క్రూరంగా కూడా ఉంటాయా అని అప్పట్లో తాను ఆలోచించానని అన్నారు. ప్రజల ప్రాణాలు రాజకీయాలకు మించినవని చెప్పారు. వారసత్వ రాజకీయాల అంశంపై కూడా విజయ్ స్పందించారు. ఒక కుటుంబం చుట్టూ రాజకీయాలు తిరగడం తమ విధానం కాదని పరోక్షంగా ప్రత్యర్థులపై విమర్శలు చేశారు. తమిళనాడులోని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. చివరగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన విజయ్, "మీ నమ్మకం వల్లే నేను ఈ స్థానంలో ఉన్నాను. మీకోసం పనిచేయడమే నా రాజకీయాల అసలు అర్థం" అని పేర్కొన్నారు. మరి విజయ్ అసెంబ్లీలో చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.